మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ డిస్కస్ చేసింది. టాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా డిస్కస్ చేసినాము. సో, ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి మనం కవర్ చేస్తూ వస్తున్నామనమాట. ఇవాల్టి వీడియోలో మనకు మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి టాప్ 5 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 2025 గాను నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా వచ్చేసి మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఓన్లీ లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అందులో భాగంగా మనము ఒక వీడియో చేసాం. లార్జ్ క్యాప్ అంటే ఏమిటి, మిడ్ క్యాప్ అంటే ఏమిటి, స్మాల్ క్యాప్ అంటే ఏమిటి, మల్టీ క్యాప్ అంటే ఏమిటి, ఇలా వీడియోస్ ప్రతి కేటగిరీ మనం కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమీ లేదు. మనకి స్టాక్ మార్కెట్లో 1 to 100 టాప్ 1 to 100 కంపెనీస్ స్టాక్స్ ఉంటాయి కదా, ఈ స్టాక్స్లో మనం పెట్టుబడి పెడితే, ఈ స్టాక్స్లో మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టుబడి పెడితే అది మనకి లార్జ్ క్యాప్ కిందికి వస్తుందన్నమాట. లార్జ్ క్యాప్ కంపెనీస్ క్యాపిటల్ వచ్చేసి మనకి 20,000 crores ప్లస్ ఉంటుందన్నమాట. ఓకే, 20,000 crores ప్లస్ అనేది మనకు ఉంటుందన్నమాట. హూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే జనరల్గా ఏంటంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకు తక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట, లెస్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 1 to 100 కంపెనీస్లో పెట్టుబడి, ఇంత క్యాపిటల్ ఉన్న కంపెనీస్ అంటే మనకి పర్ఫార్మెన్స్ కొద్దిగా అలా ఇలా పడిపోయినా మళ్ళీ అది రికవరీ అనేది క్విక్గా అవుతూ ఉంటుంది అనమాట. అందులో భాగంగా ఇది లెస్ రిస్క్ అనేది మనం చూడొచ్చు అనమాట. లెస్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి రిటర్న్ వచ్చేపాటికి మనకి రిస్క్ కూడా మనకి రిటర్న్ వచ్చేపాటికి నార్మల్ రిటర్నే ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే తక్కువ రిస్క్ స్టాండర్డ్ రిటర్న్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఎవరైతే రిస్క్ ఎక్కువగా తీసుకోలేము, మనకి మాత్రం వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళకు ద బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టాప్ 5 మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాప్ 5 కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి నేను 100% ఇన్వెస్ట్ చేయండి అని చెప్పను. మీరు ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ మ్యూచువల్ ఫండ్స్ని లుక్ చేసి చూడండి అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందులో మనకి భాగంగా ఫస్ట్ వచ్చేసి టాప్ 1 వచ్చేసి యాక్సిస్ బ్లూ చిప్ అనమాట. ఒక్కసారి చూద్దాం అనమాట. నేను ఏదైనా చేసినా డైరెక్ట్ ప్లానే చెప్తాను. ఓకే, డైరెక్ట్ ప్లాన్ అనమాట. ఒక్కసారి చూద్దాము. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ప్రీవియస్గా చూస్తే మనకి పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందన్నమాట. కానీ ఈ ఇయర్లో వాళ్ళు కొన్ని డెసిజన్స్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బై కాల్ అనమాట. టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండే మనకి. అదేవిధంగా చూడండి, ఇది 2013లో మనకి లాంచ్ అయింది. కరెంట్ ఎన్ఏ వచ్చేసి 64.86గా ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఒకసారి చూద్దాము. సెక్టార్స్ వైస్ హోల్డింగ్స్ చూద్దాం. సెక్టార్స్ మనకి ఎక్కువగా ఫైనాన్షియల్లో ఎక్కువగా, కన్జ్యూమర్లో తక్కువగా ఉంది. అలాగే హోల్డింగ్స్ చూస్తే 9.45% మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే మనకు ఉందన్నమాట. సిఏజిఆర్ మనం ఒక్కసారి చూద్దాం. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కసారి చూస్తే మనము ఇది 5 years గాను 13.09 ఉందన్నమాట. 13.09 ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి కెనరా రోబికో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఓకే, ఇది కూడా మనకి చూడండి లార్జ్ క్యాప్ సంబంధించి అనమాట. ఇది కూడా మనకి మంచి రేటెడ్తో ఉంది, 5 star రేటింగ్తో ఉంది. మనకి 3 star ఉంది, కానీ ఇది 5 star. ఇది కూడా మనకి 2013లో కరెంట్ ఎన్ఏ వచ్చేసి 67.66 ఉంది. మనకు సిఏజిఆర్ 17.99% ఉంది. నేను మీకు అన్నీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఈక్విటీకి వచ్చేసి 95.84% ఉంది అనమాట. క్యాష్ ఫ్లో వచ్చేసి మనకి 4.16 ఉంది. వీళ్ళు కూడా ఫైనాన్షియల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఫైనాన్షియల్లో ఎక్కువగా మనకి ఇవే ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేపాటికి మిరాయి అసెట్. మిరాయి అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. మిరాయి అసెట్ లార్జ్ క్యాప్, ఇది కూడా చూడండి, ఇది మనకి కూడా నెంబర్ 3 వచ్చేపాటికి. ఇది లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి దీనికి కూడా మంచి రేటింగ్ ఉంది. టాప్ రేటెడ్ ఫండే ఇది కూడా. ఇది కూడా మనకి 2013లో లాంచ్ అయింది. ఎన్ఏ వచ్చేసి 117.71. మనకి ఎన్ఏవి, సిఏజిఆర్ ఇవన్నీ మన ఛానల్లో డిస్కస్ చేసాము. ఒకసారి మీరు లుక్ చేయండి, మన ఛానల్ని లుక్ చేయండి అనమాట. ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా ఎంత ఇంపార్టెంటో మనకి మన వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సిఏజిఆర్ చూడండి 15.13%గా ఉంది అనమాట. ఒకసారి వీళ్ళ అసెట్ లొకేషన్ చూద్దాం. ఈక్విటీలో
మనకి కంప్లీట్ ఈక్విటీనే ఉన్నట్టు ఉందన్నమాట. కంప్లీట్ ఈక్విటీనే వీళ్ళు పెట్టడం అనేది జరిగిందనమాట. సో, ఈ ఈక్విటీ తర్వాత మనకి డెట్ ఇవన్నీ మనం మన ఛానల్‌లో మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఒకసారి లుక్ చేయండి మన ఛానల్‌ని. ఓకే. నెక్స్ట్ బరోడా నంబర్ 4 వచ్చేసి మనకి బరోడా బీఎన్‌పీ పరిబాస్ సో, లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే. సో, సారీ ఇక్కడ నేను రీఇన్వెస్ట్‌మెంట్ చేశాను. జస్ట్ మనకి ఓన్లీ లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించే. సో, లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించే ఈ ఫండ్ కూడా. సో, ఇది కూడా మనకి మంచి ఫండ్ అనమాట. ఫ్యూచర్‌లో కరెంట్ ఎన్ఏ వచ్చేసి 29.58 ఉంది. ఒక్క నిమిషం చూద్దాము. బరోడా బీఎన్‌పీ పరిబాస్ లార్జ్ క్యాప్. ఓకే. లార్జ్ క్యాప్ పరిబాస్ లార్జ్ క్యాప్. ఓకే. ఇది చూడండి. సో, ఇది మనకి యాక్చువల్ అనమాట. 5 స్టార్ ఉంది అనమాట. సో, ఇది కూడా మనకి మంచి రిటర్న్ ఇచ్చే ఫండే అనమాట ఫ్యూచర్‌లో. సో, ఇది కూడా మనకి 2013లో లాంచ్ అయింది. 17.84% సీఏజీఆర్ ఫర్ 5 ఇయర్స్‌కి ఉంది. సో, కరెంట్ ఎన్ఏవి చూస్తే 242.95 ఉంది. ఓకే. సో, వీళ్ళ అలొకేషన్ చూద్దాం. ఈక్విటీలో వచ్చేసి 94.3%, క్యాష్ వచ్చేసి 5.22. మనకి ఇక్కడ డెట్‌లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది 0.47%. చాలా తక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ డెట్‌లోను, క్యాష్‌లోను చేశారనమాట. ఓకే. వీళ్ళు కూడా మేజర్‌గా ఫైనాన్షియల్ సెక్టార్స్, కన్జ్యూమర్స్ సైకిల్స్, హోల్డింగ్స్ ఒకసారి చూస్తే మనకి రిలయన్స్, లారెన్స్, ఎల్ఎన్‌టీ, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి ఇవి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది జరిగిందనమాట. మనకి వచ్చేసి నెక్స్ట్ ఇడెల్‌వైస్ నంబర్ 5 ఇడెల్‌వైస్ చూద్దాం. ఇడెల్‌వైస్ లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే. ఇడెల్‌వైస్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఓకే. సో, ఇది కూడా మనకి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినదే అనమాట. సో, 5 స్టార్ రేటింగ్ ఉంది. సో, ఇది కూడా మనకి 2013లో లాక్. ఎన్ఏ వచ్చేసి 19.66, 5 ఇయర్స్ సీఏజీఆర్ వచ్చేసి 17.55%. సో, తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో ఒకసారి చూడండి. 0.61% లెస్ ఎక్స్‌పెన్స్ రేషియో అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్షియల్ వీళ్ళు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఉంది. రిస్క్ పరంగా ఇది వెరీ హై రిస్క్ అనమాట. సో, ఒకసారి ఇవన్నీ నేను చెప్పినట్టు ఒకసారి ఫ్రెండ్స్ లుక్ చేయండి. సో, ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్. నేను కంప్లీట్ డీటెయిల్స్ చూపెట్టలే. మీకు జస్ట్ టాప్ 5కి సంబంధించి చూశాను. మనం ఇన్‌డెప్త్‌గా కూడా కమింగ్ వీడియోస్‌లో అన్నీ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.